శ్రోతలందరికీ నమస్కారం అండి. చావు గురించి తెలియనప్పుడు ఒక మనిషి తన తండ్రి చనిపోయాడని ఏడవలేదని అనుకోవటంలో అర్థం లేదు. మా నాన్న చనిపోయినప్పుడు నా తమ్ముడు చిన్నవాడు, 3వ తరగతి చదువుతున్నాడు అనుకుంటాను. ఐస్ క్రీం కప్పు చేతికిస్తే ఆనందపడడం, చేతిలో ఉన్న చాక్లెట్ను లాక్కుంటే ఏడవటం తప్పించి ఏమీ తెలియని అమాయకత్వం. అటువంటి వాడు మా నాన్న పోయినప్పుడు కనీసం కంటతడి కూడా పెట్టలేదని మా బంధువులు కొంతమంది అనుకోవటం నేను విన్నాను. అలాంటి నా తమ్ముడు విరూపాక్ష పెరిగి పెద్దవాడయ్యాడు. ప్రయోజకుడైన కొద్దీ వాడిలో తనకు తండ్రి లేని లోటు బాగా తెలిసొచ్చింది. తండ్రి గురించిన తపన మొదలయ్యింది. ఉద్యోగరీత్యా హైదరాబాదులో ఉంటున్నా వాడు నేను ఎప్పుడు కలుసుకున్నా ఎక్కువగా మా నాన్న గురించే మాట్లాడేవాడు. మా నాన్న గురించి నన్ను అడిగి ఎన్నో విషయాలను తెలుసుకునేవాడు. నేను కూడా మా నాన్న గురించి, నా చిన్నతనంలో మా నాన్న తన చిన్నతనం గురించి నాకు చెప్పిన విషయాలను వాడికి వివరంగా చెప్పేవాణ్ణి. ఆసక్తిగా వినేవాడు. ఒకసారి వాడు, నేను కొంచెం పెద్దవాడినైన తర్వాత నాన్న పోయి ఉంటే బావుండేది, కనీసం ఏడ్చేవాడినేమో, నాన్న రూపం కూడా గుర్తులేదు, దురదృష్టవంతుణ్ణి అన్నాడు. నిజమే, తండ్రి తన పట్ల చూపుతున్న ప్రేమను కూడా గుర్తించలేని వయసులో వాడు తండ్రి ప్రేమకు దూరమయ్యాడు. నా తమ్ముడు పుట్టక ముందు మేము మా స్వగ్రామంలో ఉండేవాళ్ళం. అది ఒక పల్లెటూరు కాబట్టి అందరికంటే పెద్దవాడినైనా నా చదువు నిమిత్తం ఆ ఊళ్ళో ఉన్న ఆస్తులను అమ్ముకుని గుంటూరుకి వచ్చేశాం. అందువల్ల విరూపాక్ష మేము చెప్పుకుంటున్నప్పుడు వినడమే కానీ మా స్వగ్రామాన్ని ఎప్పుడూ చూడలేదు. వాడు పెద్దవాడైన కొన్నిసార్లు నేను ఒక్కడనే ఆ ఊరు వెళ్ళాను కానీ వాణ్ణి తీసుకువెళ్ళలేదు. మా నాన్న గురించిన బెంగ వాడిలో మొదలైన తర్వాత మా నాన్న పుట్టి పెరిగిన ఊరిని చూడాలనే బలమైన కోరిక వాడిలో కలిగినట్టుంది. ఈ మధ్య నేను వాడి దగ్గరకు వెళ్ళినప్పుడు నాతో అన్నాడు, నాకు మన స్వగ్రామానికి ఒక్కసారి వెళ్ళాలని ఉంది, తీసుకెళ్తావా? ఎందుకురా అడిగాను. నాన్న పుట్టి పెరిగిన ఊరిని, నాన్న నడిచిన నేలని చూడాలని ఉంది. ఒకసారి మన ఊరెళ్ళి అక్కడి వేణుగోపాలస్వామి గుళ్ళో ఆకుపూజ కూడా చేయించొద్దాం, ఎప్పటినుంచో అనుకుంటున్నాను, ఒక్కసారి తీసుకువెళ్ళు అర్థింపుగా అడిగాడు. సరేనన్నాను. నాకు ఒకసారి మా ఊరిని, అక్కడి నా స్నేహితులని చూడాలని ఉంది. అప్పటినుంచి నేను మా ఊరు వెళ్ళడం గురించి ఆలోచిస్తున్నాను. ఇలా ఆలోచిస్తున్నప్పుడు ఒకసారి మా ఊళ్ళో ఉండే గోవిందు చిన్న టవర్ సెంటర్లో కనబడి మా ఊరి విశేషాలు చెప్తూ మా ఊరి వేణుగోపాలస్వామి గుళ్ళో మండల పూజలు మొదలైనాయని చెప్పాడు. మా ఊరి గుళ్ళో మా నాన్న చిన్నతనం నుంచి ఒక ఆనవాయితీ ఉంది. ప్రతి సంవత్సరం వరుసగా 40 రోజుల పాటు ఆకు పూజలు చేయిస్తారు. ఈ టైంలో వెళితే మేము కూడా ఆకు పూజ చేయించొచ్చును. ఇలా అనుకున్న తర్వాత నా తమ్ముడికి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పాను. 3 రోజులు ఆఫీస్కి సెలవు పెట్టాను. విరూపాక్ష వచ్చాడు. వాడు నేను కలిసి పొద్దుటే మా ఊరికి బయలుదేరాం. బస్ ఎక్కిన తర్వాత నాకు సందేహం కలిగింది. మా ఊళ్ళో మాకు సన్నిహితులైన వాళ్ళు ఎవరైనా ఉన్నారో లేదో, అక్కడకు వెళితే ఎవరింట్లో ఉండాలి, ఇబ్బంది పడతామా? నా సందేహాన్ని విరూపాక్షతో చెప్పలేదు. విరూపాక్ష చాలా సంతోషంగా కనిపించాడు. నాకు సంతోషంగానే ఉంది. ఒకనాటి మా ఇంటిని, నేను ఆడుకున్న మైదానాన్ని చూడొచ్చు. ఊరి బయట బస్సు దిగాం. మా ఊళ్ళోకి బస్సు వెళ్ళదు. అడ్డ రోడ్డు నుంచి ఊళ్ళోకి నడక సాగించాం. అంతగా వెడల్పు లేని మట్టి రోడ్డు. రోడ్డుకి 2 వైపులా పేలగా ఉన్న నీళ్లు లేని కాలవ. రోడ్డు పక్కనే అంతగా ఎత్తు పెరగని చెట్లు గాలికి కదులుతున్నప్పుడు ఎండిపోయిన కొమ్మలు, ఆకులు, ఎండి నల్లగా ఉన్న కాయలు ఒకదానికొకటి రాసుకుని గలగలమని చప్పుడు చేస్తున్నాయి. చెట్ల నీడ పడుతూ ఉండటం వల్ల ఎండ అంతగా తెలియడం లేదు. రోడ్డు మీద ఎవరో కొంతమంది ఎదురొచ్చారు గాని వాళ్ళెవరో తెలియదు. వెడల్పుగా ఉన్న వాగు మీద ఇరకుగా ఉన్న చప్ప దాటి ఊళ్ళోకి వచ్చాం. విరూపాక్ష ఆ ఇళ్లని వింతగా చూస్తున్నాడు. వాడికి బాగా కొత్తగా ఉంది. నాకు పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. ఒకప్పుడు అదంతా నేను తిరిగిన ప్రదేశమే. విరూపాక్ష చేతిలో వెడల్పుగా ఉన్న కర్రల సంచి ఉంది. దాని నిండా ఆకు పూజకు అవసరమైనవన్నీ ఉన్నాయి. ముందుగా మాకు బాగా సన్నిహితంగా ఉండే వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అదృష్టం కొద్దీ వాళ్ళు అక్కడే ఉన్నారు. ఊరు వదిలి వెళ్ళలేదు. మా ఇద్దరి రాక వాళ్లకు ఆశ్చర్యాన్ని కలిగించింది. మన ఊరి గుళ్ళో ఆకు పూజ చేయించడానికి వచ్చాం అని చెప్పాను. వాళ్ళ ఆశ్చర్యానికి జవాబుగా ఆయన నవ్వి, ఇంకా మన వేణుగోపాలస్వామిని మర్చిపోలేదా అన్నాడు.
ఆయన పేరు కృష్ణమూర్తి. వాళ్లకు ఎద్దుల బండి, వ్యవసాయము ఉన్నాయి. అప్పటికప్పుడే విరూపాక్షను తీసుకుని గుడి పూజారి వేణుగోపాలాచార్యుల గారింటికి వెళ్ళాను. ఆయన ఇంట్లోనే ఉన్నాడు. ఆయనలో అంతగా మార్పు లేదు. నన్ను వెంటనే గుర్తుపట్టలేదు. గుర్తించిన తర్వాత ఆ రోజు రాత్రి గుళ్ళో ఆకుపూజ గురించి చెప్పాను. ఆయన విరూపాక్ష చేతిలోని సంచి అందుకుని ఎవరి పేరున చేయమంటారు అని అడిగాడు. నేను చెప్పేలోపునే విరూపాక్ష మా నాన్న పేరున చెయ్యండి అన్నాడు. ఇతనెవరు అడిగాడాయన. మా తమ్ముడు. మా నాన్న పేరు అని విరూపాక్ష అంటున్నప్పుడు ఆయన నవ్వి అవసరం లేదు, మీ నాన్న నాకు బాగా తెలుసు అన్నాడు. విరూపాక్ష కూడా నవ్వాడు. రాత్రి 8 గంటలకు రండి అని చెప్పాడాయన. మేము తిరిగి వస్తున్నప్పుడు మేము వచ్చేసరికి వంట పూర్తయింది. కృష్ణమూర్తి గారి భార్య భర్తతో పాటు మా ఇద్దరికి భోజనాలు వడ్డించింది. ఎప్పుడైనా కృష్ణమూర్తి గారు గుంటూరు వచ్చినప్పుడు మా ఇంట్లో ఉండేవాడు. భోజనం చేసిన అనంతరం మళ్లీ విరూపాక్ష నేను బయటికొచ్చాం. ఒకనాటి మా ఇంటిని చూపించాను. ఇంటి తలుపులు తెరుచున్నాయి. బాగా పాతబడిపోయిన పెంకుటిల్లు. విరూపాక్ష వాకిలి ఎదురుగా నిలబడి ఆసక్తిగా లోపలికి చూస్తున్నాడు. ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరో ఉన్నారు. ఎవరో ఒక ఆమె ఆ ఇంటి బయటకొచ్చి ఎవరు కావాలి అని అడిగింది. విరూపాక్ష మాట్లాడకుండా పక్కకొచ్చాడు. మా ఇంటి పక్కనే ఉన్న బావిని విరూపాక్షకు చూపించి నాన్న రోజు ఈ బావిలో నీళ్లను తోడి ఇక్కడే స్నానం చేసేవాడు అని చెప్పాడు. అప్పుడు వాడు ఆ బావిలోకి తొంగి చూశాడు. తర్వాత అక్కడే ఉన్న బకెట్తో నీళ్లు తోడి కొంచెం నీళ్లను తల మీద చల్లుకుని ఇంకొంచెం నీళ్లను దోసిలితో పట్టుకుని తాగాడు. వాడి చర్య నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అదేంట్రా, ఇదేమైనా గంగాజలమా అన్నాను. నాకు అంతకంటే ఎక్కువ. నాన్న తాకిన నీళ్లు, నాన్నతో అనుబంధం ఉన్నా ఏదైనా నాకు విలువైనదే. సాయంత్రం నేను కూడా ఇక్కడే స్నానం చేస్తాను అన్నాడు విరూపాక్ష కృత నిశ్చయంతో. వాణ్ణి చూస్తే బాధనిపించింది. మా ఇంటి ముందు పెద్ద మైదానం. ఆ మైదానంలో రోజు గంటల తరబడి ఆడుకునేవాళ్ళం. మైదానాన్ని రోడ్డుని వేరు చేస్తూ రోడ్డు పక్కనే చైనా వాల్గా వెడల్పుగా ఉన్న పొడవాటి గోడ. అవసరం లేకపోయినా మధ్య మధ్యలో వాకిళ్ళు. ఆ రోడ్డు చివర్లో పెద్ద మర్రి చెట్టు. ఆ ఊరికి అదే సెంటరు. మర్రి చెట్టు పక్కనే బడ్డీ కొట్టు. బడ్డీ కొట్టు కింద నల్లగా ఉన్న నీళ్ల తొట్టులో సోడా సీసాలు వరుసగా పేర్చున్నాయి. ఇంతకు ముందు ఇక్కడ బడ్డీ కొట్టు లేదు. ఇక్కడ ఈతాకుల చాపలు వేసుకుని నాన్న, గుడి పూజారి ఆచార్యులు గారు, గుడ్డి సుబ్బయ్య, ఇంకొంతమంది రోజు సాయంత్రం వేళ పేకాడేవాళ్లు. నాన్న చేతిలో జ్యోతిరేఖ ఉందో ఏమో, రోజు నాన్నే గెలిచేవాడు. నా స్కూల్ సెలవుల్లో నెల రోజులు ఇక్కడే నాన్న పక్కన కూర్చుని పేకాట నేర్చుకున్నాను. నాన్న నా పేకాట గురువు అని చెప్పాను. విరూపాక్ష నవ్వి నిన్ను చూస్తూ ఉంటే నాకు అసూయగా ఉంది. నీ బదులు ముందుగా నేను పుట్టినా బాగుండేది అన్నాడు. తర్వాత తిరిగి వెళ్ళాం. 1 గంట ముందుగానే విరూపాక్ష నేను గుడికొచ్చాం. వేణుగోపాలస్వామికి దండం పెట్టుకుని బయటికొచ్చాం. గుళ్ళో అప్పుడే భజన మొదలయ్యింది. బుచ్చిరామయ్య గారు హార్మోనియం మోగిస్తున్నారు. తాళాలు మోగుతున్నాయి. వీరయ్య మద్దలు కొడుతున్నాడు. చిన్నతనంలో నేను కూడా తాళాలు మోగించేవాణ్ణి. ఇద్దడి తాళాలు మోగించడం అంటే అదో రకమైన గౌరవం. బయటికొస్తున్నప్పుడు గుడి పక్క రోడ్డులో ఉండే శ్రీరాములు ఎదురయ్యి కుశల ప్రశ్నలు అడిగి ఆకుపూజ అయిన తర్వాత వాళ్ళింటికొస్తే తను కూడా కృష్ణమూర్తి గారింటికొస్తానని చెప్పాడు. సరేనని విరూపాక్షతో గుడి పక్కనే ఇరుగ్గా ఉన్న రోడ్డు మీద నుంచి గుడి వెనుక వైపుకు వచ్చాం. గుడి వెనుక చెరువు. వెన్నెల విరగ్గాస్తోంది. వెన్నెల్లో చెరువు నీళ్లు మెరుస్తున్నాయి. చల్లని గాలి వీస్తోంది. ఒరేయ్, నాన్న రోజు ఈ చెరువు నుంచే కావిడితో నీళ్లు తీసుకొచ్చేవాడు అని చెప్పాను వాడితో. అప్పుడు వాడు నీళ్లలోకి దిగాడు. ప్రశాంతంగా తను భంగపరిచినందుకు నీళ్లు విసుక్కున్న చప్పుడయింది. చెరువు ఎదురుగా గుడికి కొంచెం దూరంలో సత్రం ఉంది. దాని ముందు పెద్ద వేప చెట్టు. అన్నీ అలాగే ఉన్నాయి. ఏమంత మార్పు లేదు. తిరిగి గుళ్ళోకొచ్చాం. ఆకుపూజ జరుగుతోంది. గుళ్ళో నుంచి అగరొత్తుల పరిమళం బద్ధకంగా బయటికొస్తోంది. 9 గంటలు కావస్తున్నప్పుడు పూజ పూర్తయింది. భజన కూడా ఆగిపోయింది. తీర్థం ప్రసాదం ఇచ్చారు. గుళ్ళో నుంచి బయటికొచ్చి గుడి పక్కనే ఉన్న ఇరుకు రోడ్డు మీద నడిచి గుడి వెనక్కొచ్చాము. గుడి మూల మీదకు వచ్చిన తర్వాత శ్రీరాములని కలవాలనే విషయం గుర్తుకొచ్చింది. ఒరే, నువ్విక్కడే ఉండు, నేను ఈ పక్కనే మా ఫ్రెండ్ను కలిసొస్తాను అని విరూపాక్షకు చెప్పాను. వాడు తల ఊపాడు. అక్కడ స్ట్రీట్ లైట్ వెలుగుతోంది. గుడి పక్కనే ఉన్న శ్రీరాములు ఇంటికి వెళ్ళాను. అతను భోజనం చేస్తున్నాడు. భోజనమైనాక తనే కృష్ణమూర్తి గారింటికి
నా దగ్గరకు వస్తానని చెప్పాడు. వెనక్కి తిరిగాను. గుడి మలుపు తిరిగేసరికి విరూపాక్ష ఆ స్ట్రీట్ లైట్ కింద ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు. కొంచెం పరిశీలనగా చూసి షాక్ కొట్టినట్టు ఫీల్ అయ్యాను. ఆయన పూర్తిగా మా నాన్నలాగానే ఉన్నాడు. పంచ కట్టుకుని పొడుగు చేతిలో షర్టు వేసుకుని సగం వరకు మడుచుకున్నాడు. ఆయన తల పక్కకు తిప్పినప్పుడు దీపం కాంతి ఆయన మొహం నిండా పరుచుకున్నది. సందేహం లేదు, ఆయన మా నాన్నే. మా నాన్న అలాగే నిలిచినవాడు. ఆశ్చర్యంతో ముందుకు కదిలాను. ఆయన కూడా అక్కడి నుంచి కదిలాడు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? విరూపాక్షను అడిగాను. ఆయన ఎవరో, ఎటు నుండి వచ్చాడో తెలీదు. మనందరి గురించి వివరాలు అడుగుతున్నాడు. నాన్నకు బాగా స్నేహితుడట. కృష్ణమూర్తి గారింటికి బయలుదేరుతూ గబగబా సత్రం వైపుకు వెళ్ళాం. విరూపాక్ష కూడా నన్ను అనుసరించాడు. కాని ఆయన కనిపించలేదు. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళుంటాడు అన్నాడు విరూపాక్ష. మాయమై ఉంటాడు అన్నాడు. నిజంగానా? ఆశ్చర్యంగా అడిగాడు. సర్లే పద, కృష్ణమూర్తి గారు ఎదురు చూస్తూ ఉంటారు. తిరిగి ఇద్దరం నడుస్తున్నాం. నువ్వు అదృష్టవంతుడివేరా అన్నాను. ఎందుకు? వాడు అడిగాడు. ఇంతకు ముందు స్ట్రీట్ లైట్ కింద నీతో మాట్లాడిన మనిషి ఎవరనుకున్నావు? ఎవరో నువ్వే చెప్పు. ఆయనే మన నాన్న. చాలా క్లియర్గా చూశాను అన్నాను. అప్పుడు విరూపాక్ష ఆగిపోయి తల పైకెత్తి చూస్తూ, నాన్న మళ్ళీ కనిపించు అని పిచ్చి పట్టినట్లు పెద్దగా అరిచాడు. ముందు నడుస్తున్న ఇద్దరు మనుషులు ఆగిపోయి వెనక్కి తిరిగి చూశారు ఆశ్చర్యంతో. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.